ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప్పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది. అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం అప్పటికి 3 రసాలు అయ్యాయి. 4వది శృంగారం. అబ్బో, అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడిలో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఒలుకుతున్న ఆ రసం ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు, ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవి పట్టనట్టు, పరమశివుడి గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ నిలబడిపోయాడు. నిజానికి నిన్న అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే, అలా కావలసిందే. అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించి ఉంటారు. ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ చెయ్యి 2-3 అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమలపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా, ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా, ఎంత గొప్ప రసావిష్కరణ నిజంగా. అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే శివుడి వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడ ఇటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి సంతోషపడిపోయి ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి అయ్య బాబోయ్ ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను. నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతి అంతా నాకంటుకుపోయింది, అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? అది ఎక్కడదో తెలుసా అండి? శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు. పరమశివ, తెల్లవారగానే నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్థనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకొని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచనని చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాటి ఆడదైన కంగ సిగ్గుపడి కొప్పులోకి జారిపోయింది, ఇక చూడలేక. శృంగారము ఆవిష్కారం కదా, విచ్చుకోవడం. ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, లేకపోతే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుందిట. చంద్రస్పర్శకి, చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయము విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణం నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకెత్తి ఇప్పటికి 4 రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. 5వ రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు, అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే భయం చెప్పడం ఎలా. ఎందుకంటే ఆవిడకే స్వయంగా భయాపహ, భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుఠారిక, మృత్యువనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది. మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసనిని అని ఒక పేరు. భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి?
ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి? అర్ధరహితం, అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను, కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారే. ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు. లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా. గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారు కాదేమిటి? అమ్మవారి అందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపురాంబిక, ఆవిడికి తెలియనిదేం ఉండదు. ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ వాళ్ళిద్దరి మధ్య అభేదం, ఆవిడికి భయం ఏమిటి? కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ. ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే, ఇంకోలా భయం చెప్తే బాగుండదని స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడు యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది, మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి, పాము అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పాము కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది, ఆవిడ చెయ్యి మీదకి. చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పాము తన మీదకి ఎక్కేటప్పటికి ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పాము పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యో భీత, అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్య. అంతకన్నా చెప్తే బాగుండదు, ఇంకా అమ్మవారికి భయం అని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడతో వదిలేస్తున్నాను. బహుశా ఇంకంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుత రసం. అద్భుత రసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియ ఎందే మగ్నమై ఉన్నట్లు, పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే, అబ్బా ఏమి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది. అసలు ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు, అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం. చాలు కదా పండిందనడానికి. కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట, తాంబూలపూరితముఖి తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థ చూళింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలూపుతూ, అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్త్యాయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవ వర్ణనకి ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణజన్మురాలకి తప్ప అన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తాం అనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది,
హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం. రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మర్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకే ఆవిడకి వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం. ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కతి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు. చాలా బాగుంది. ఎందుచేతనంటే అదే సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడ్డుపడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగారరసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో, ఆయన 4 అంగల్లో దాటేసేవాడు స్టేజ్ని చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ కొమ్ములు ఆయన నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి. అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడిచేసి స్టేజ్ మధ్యలోకి వచ్చి పడిపోయి అయ్యిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని మహిషాసుర మర్దని జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం అత్యద్భుతంగా పండించారు నవరసాలని. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. అమ్మవారి విషయంలో శాంతము లేదని కానీ, శాంతము రసము కాదని కానీ, శాంతము ఉండకూడదని కానీ, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కానీ ఎవ్వరు అనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ కదులుతుంది. అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతము లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు. ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు. అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడు అయిపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుణ్ణి? శివశక్త్యాయుక్తోది భవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్యరసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్తల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా నలపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ అబ్రహ్మకీట జనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనట భామిని అని దీనికి పేరు ఉంచారు. కానీ నవరసనట భామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది. అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు తప్ప, కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడ్ని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది.
కాబట్టి వెంటనే శృంగారరసం హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనట భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో మహీమూలాధారే అన్న శ్లోకంలో నవరసములు ఆవిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి, విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు గారు ఏమైనా మార్పు చెయ్యవలసింది ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు. దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది. దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ, ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మాకు అందించి, ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఓ పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఓ పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞుడు చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు, అసలు నటించడం సాధ్యం కానటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం. అందుకు సంసిద్ధులు కావలసిందిగా ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టి అంత గొప్ప నృత్య కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలులను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మన భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అయితే, రెండవదైనటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు. అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్యుడు చెయ్యకుండా ఉండలేనివి ఏ ఉంటాయో వాటికి విరుగుడు కూడా శాస్త్రం చెప్తారు. ఉపనిషత్ రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో చెప్తారు. నువ్వు ఇతర స్త్రీలని చూసినప్పుడు నీ మనసు కదలకుండా ఉండడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెయ్యలేను అనరు. మాతృవత్పరదారేషు దానికి ఒక సమాధానం చెప్తారు.
నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిదే, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్ పరదారేషు, దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం? పరద్రవ్యాణిలోష్ఠవత్, నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి ఎడతావా? నాకెందుకు ఈ రాయి అంటావు. నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని యందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకోను. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలని ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను. ఒక వారం రోజులు ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి. 2-3 శ్లోకాలు అవి కూర్చుంటాయి. ఇంకా భగవద్గీత ఫలానా అధ్యాయం అని మొదలుపెట్టి ఆ అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాగ్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు. అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. దేహము వేరు, ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే, ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళి అయిపోయింది అంతే. ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు. భోజనం చేశారా లేదా? చేశానండి, గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు, గుర్తుండదు. నేను శరీరాన్ని, నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు? ఎందుకు అలా ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది అంటే, దీనికి కారణం ఒక్కటే. కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, 1 కాదు 2 కాదు, ఎన్ని జన్మలో. దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట. అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడంటే, పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగంలో మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అది కూడా యోగ్యతలను బట్టి. కలియుగంలో మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కృతయుగంలో పునర్జన్మ ఇవ్వరు, మళ్ళీ కలియుగంలోనే పునర్జన్మనిస్తారు అని వేదాంతం చెప్తోంది. అప్పటి వరకు అలా పడి ఉండడమే. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు కొన్ని కోట్ల జన్మలుగా శరీరమే నేననేటటువంటి అసత్యమునందు సత్యభావన రూఢి చేసుకోవడం వల్ల ఎంత విన్నా అది మళ్ళీ వెనక్కెడుతుంది. మరి ఏం చేస్తే సత్యమునకు మనం దగ్గరవుతాం? ఏం చేస్తే సత్యమునకు సమీపానికి వెళ్ళగలుగుతాం? లోపల ఉన్న ఆత్మ నేను, శరీరము నేను కాదన్న భావన బాగా స్థిరపడుతుంది. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగస్థః అంటే నువ్వు యోగమునందు నిలబడి, కురు చేస్తూ ఉండు. దేన్ని? కర్మాణి. కర్మ మాత్రం మానకుండా చేస్తూనే ఉండాలి, కానీ యోగస్థుడవై చేస్తూ ఉండాలి. సంగం త్యక్త్వా ధనంజయ, ఓ ధనంజయ, ఓ అర్జున, సంగమును పెట్టుకోకుండా దాన్ని చేస్తూ ఉండు. సిద్ధ్య అసధ్యోహో, దానివల్ల నువ్వు అనుకున్నటువంటి ఫలితము సిద్ధించిందా సిద్ధించలేదా? సమోభూత్వా, రెండిటి యందు సమానముగానే ఉంటూ
అలా నువ్వు కాని కర్మ చెయ్యగలిగితే సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో గొప్పతనం ఏమిటంటే ఎలాగ ప్రారంభం చెయ్యాలో మొదలుపెట్టి అలా ప్రారంభం చేసినటువంటి స్థితి ఎలా కలుగుతుందో అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పడం. యోగస్థ అని మొదలుపెట్టి నువ్వు యోగమునందు నిలబడి చెయ్యి అనగానే యోగమునందు నిలబడ్డం అంటే ఏమిటండి అంటాం కదూ. అందుకని ఆయనే మళ్ళీ చివరి పాదంలో దానికి జవాబు చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమునకే యోగమని పేరు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చెయ్యండి. యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి. కర్మ అంటే సాధారణంగా పెద్ద కర్మ చిన్న కర్మ ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. కర్మ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము. ఈ పని చేస్తూ ఉండడము అన్నది ఈ స్థూల శరీరంతో చేసేదైనా కావచ్చు, మనసుతో చేసేదైనా కావచ్చు. ఈ శరీరముతో చెయ్యలేకపోయినా మనసుతో కూడా చేస్తూ ఉంటాం మనం కొన్ని పనులు. కాబట్టి ఈ రెండు రకాలుగా చేసేటటువంటి పనులలో సమత్వమును పొందు. సరే, అసలు ఆ పని చెయ్యడము అన్న మాట గురించి ఒక విషయాన్ని కొంచెం గీతని మనం అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఒక పని చెయ్యడము అంటే ఏ పనైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉపన్యాసము చెప్పచ్చు. ఉపన్యాసం చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇంటి దగ్గర కూర్చోవడం మానేసి రోడ్డు మీద తిరగచ్చు. రోడ్డు మీద తిరగడం మానేసి సినిమా హాల్లోనూ కూర్చోవచ్చు. నేను ఈ పనినే చెయ్యి అని ఎక్కడైనా చెప్పాడా గీతాచార్యుడు? నువ్వు ఇలా ఈ పనే చేస్తుండో అని ఏమైనా ఉందా అందులో? ఏ పని చేసినా యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అని చెప్పాడు. యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అంటే సినిమాకి వెళ్ళి యోగమునందు నిలబడుట, రోడ్డు మీద నడుస్తూ నేను యోగమునందుండుట, ఇలా చెయ్యవచ్చా అంటే మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. తిన్నారా అని అడిగారు అనుకోండి, 2 గంటల సమయంలో తిన్నారా అని అడిగితే దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నారా అని. అంతేగాని పండు తిన్నారా కాయ తిన్నారా కాదు. అయిపోయిందా తిన్నారా అంటే భోజనం చేసేశారా అనే దాని అర్థం. కురు కర్మాణి అన్న మాటకు అర్థం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ స్వీకారమును చేయుట అని దాని అర్థం. అంతే. శంకర భగవత్పాదుల యొక్క హృదయంతో అయితే దాని భాష్యం అంతే. ఇంకొక రకమైన ఏ ఆలోచన మీరు చెయ్యక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి అంటే వేదము ఎలా చెప్పిందో అలా వర్ణ ఆశ్రమ ధర్మ. ఇంకొక మాట లేదు. మనం ఎప్పుడూ ధర్మం గురించి మాట్లాడితే ఏం చెప్తామంటే వర్ణాశ్రమ ధర్మము అన్న మాటే మాట్లాడతాం. సరే, వర్ణమునకు ఒక ధర్మము జన్మచేత లేదా తానున్న కర్మచేత. రెండవది ఆశ్రమ ధర్మము అని ఒకటి ఉంటుంది. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు పని చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు ఏ ఆశ్రమమునందున్నారు అన్నదానికన్నా భిన్నంగా పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. ఉదాహరణకి ఆశ్రమము అన్న మాట నేను వాడితే అందులో 4 ఎప్పుడూ ఉంటాయి ఆశ్రమాలు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ప్రతి మనుష్యుడు స్వీకరిస్తాడు ఆయుర్దాయం అంగీకరిస్తే. లేదా అథవా సన్యాసం దాకా వెళ్ళకపోయినా ఆ పరిణతిని పొందడానికి మాత్రమే, అటువంటి అభ్యాసమునకు మాత్రమే మనుష్య జీవితాన్ని పరిణతితో వాడుకుంటాడు అని శాస్త్రం మనకి బోధ చేసి చెప్తోంది. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమం. ఇప్పుడు ఈ బ్రహ్మచర్యమునందు చెయ్యవలసినటువంటి కర్మ ఏమి? ఇది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు, నేను చెప్తే ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అందుకే ఏ నియమాలు వర్తించవండి అన్న మాట లేదు శాస్త్రంలో. ఏ నియమాలు వర్తించవండి అన్న మాట శాస్త్రమునందు దూష్యము, సనాతన ధర్మమునందు ఆ మాట లేదు. ఏ నియమము వర్తించకుండా మీ జీవితం ఎలా గడుపుతారో నాకు చెప్పండి. ఇక్కడికి సభకు వచ్చాం, అలా కూర్చోండి పురుషులు, ఒక నియమం ఉందా? ముఖ్యమైన వాళ్ళు ముందు కూర్చోండి, ఒక నియమం ఉందా? ఆడవాళ్ళు అలా కూర్చోండి, ఒక నియమం ఉందా?
కరతాళధ్వనులు చేయండి ఒక నియమం చెప్తున్నారా? ఉపన్యాసం చెప్పేవాడు వేదిక మీద కూర్చోవాలి ఒక నియమం చెప్తున్నారా? మీరు 6 రోజులో 7 రోజులో సభలు చేస్తే ఇన్ని నియమాలు పెట్టుకుంటే ఈశ్వరుడు మీకు మనుష్య శరీరం ఇచ్చి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నియమపాలనం చెయ్యకుండా బ్రతకమని చెప్పాడని మీరు ఎలా తీర్పు చెప్తున్నారు?